నరరూప రాక్షసుల వేధింపుల వలనే గీతాంజలి ఆత్మహత్య. సత్యసాయి జిల్లా కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. సత్యసాయి జిల్లా కదిరి నల్లచెరువు ప్రభుత్వ పథకాలు అందాయని సంతోషం వ్యక్తం చేసిన గీతాంజలి ఆత్మహత్యకు నారా రూప రాక్షసుల వేధింపులే కారణమని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు. బుధవారం నల్లచెరువు మండల పరిధిలోని బాలేపల్లి, ఎగువ తండాలు, పాలకుంటపల్లి, పోలేవాండ్లపల్లి, రాజముల్లపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థికి హారతులు పడుతూ పూలమాలలతో సత్కరిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రజల మనసులను కాల్చివేసిన ఘటన గీతాంజలి ఆత్మహత్య. చనిపోయిన ఆడబిడ్డపైన నిందలు మోపి రాక్షస ఆనందం పొందుతున్న టీడీపీ సోషల్ మీడియా జగనన్న ఇంటి పట్టా ఇచ్చాడని చెప్పడంతోనే గీతాంజలితో పాటు ఆమె కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. నారా రాక్షసుల పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల వేధింపుల వలన 2 ఆడపిల్లల అనాథలు అయ్యారు. రాష్ట్ర ప్రజలకు చేకూరిన లబ్ధిని చెప్పకూడదని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయి. ఆడబిడ్డలను వేధించే ఇలాంటి మానవ మృగాలను తరిమి కొట్టాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, సిఈసి సభ్యులు పూలా శ్రీనివాసరెడ్డి, లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
घाल घाल दारू मत घालून चिटा दाव जैसे जय जगन जय जगन जय जगन ఫ్యాన్ గుర్తు మన ఓటు నైట్ తాండా పెట్టుకుని మీకోసం వచ్చే అంత దూరం నుంచి ఎండలో మీరే అయితే చేస్తాం సార్. నేను ముందు కూడా చాలా వరకు నచ్చిపోయినాము. న్యాయపత్రానికి పరిపాలించి మనం తర్వాత చాలా దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే గీతాంజలి అనే అమ్మాయి తెనాలిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి కారణమైనటువంటి ఈ నారారూప రాక్షసులు ఎవరైతే జెండాలు జత కట్టినారో తెలుగుదేశం పార్టీ, జనసేన, కమలం, దానిలో భాగంగా ఆమెకు జగనన్న ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే కాక పట్టాగాని ఇవ్వడం జరిగింది. ఆమె చాలా సంతోషంగా జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తుంటే వాళ్ళు ఓర్వలేక ఆమెను నానా కష్టాలు పెట్టి టార్చర్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ఆఖరికి ఆమెకు ఆత్మహత్య చేసే వరకు వాళ్ళు వదలలేదు. దానికి ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు అదే సోషల్ మీడియా అక్కడ చనిపోలేదు, ఆమె ఏడో పారిపోయింది, ఇది బాడీ ఆమెది కాదని. అంటే చనిపోయిన తర్వాత కానీ వాళ్ళు వదలడం లేదు. అంటే మీకు తెలుస్తా ఉంది వీళ్ళు ఎంత తెగించినారు, వచ్చే ఎన్నికల్లో ఎంత దౌర్జన్యము, ఎంత టార్చర్ వీళ్ళు పెడతారనే దానికి నిదర్శనం ఇది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహిస్తున్నారు. మీరందరూ మూకుమ్మడిగా ఫ్యాన్కు ఓటు వేసి జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని వీళ్లను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి సంక్షేమం అంటే ఒక జగనంతోనే సాధ్యమని మీరందరూ నిరూపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బాలేపల్లి తాండాకు మేము ప్రచారానికి వచ్చింటే తాండా వచ్చేసింది. అంటే ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహించి వచ్చే ఎన్నికల్లో మూకుమ్మడిగా ఈవీఎంలు ఫ్యాన్తో నిండిపోతాయనేది నేను మిమ్మల్ని అందరికీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.
साइड నేను గమనించలేదు एक